మందు తాగడం అనేటువంటి బుద్ధుడు మానిపించాలి అని చెప్పేసి అని బుద్ధుడు ఉన్నటువంటి ఇంటి దగ్గరికి పోయినాడు. బుద్ధుడు లోపల ఉన్నాడు. చాలామంది వందల మంది అతని అభిమానులు కానీ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానీ అతని వాక్యం వినడానికి కానీ వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తుంటే ఈయన అడిగినట్ట బుద్ధుడు బుద్ధుడిని రమ్మనోడి నాకు సమస్య ఉంది అని చెప్పేసారని చెప్పాడు. చెప్తే ఈయన పోయి బుద్ధుని చెప్పి సార్ సమస్య మీద వచ్చిండదు అతనికి పరిష్కారం కావాలని చెప్పేటప్పుడు రావాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వస్తారు అతను ఎప్పుడు ఉండమనండి అంటే అదే సమస్య పరిష్కారం చెప్పడానికి సమస్య అన్ని తెలుసు కదా ఆయన దేవుడు లాగానే కొట్టుకుంటున్నారు. ఎంతసేపు నిజంలో ఏమొచ్చి వచ్చి అనేటువంటి విధంగా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిండు. స్కూల్లో పెట్టుకున్నాడు, తాగు ఏదో పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. హాఫ్ అన్ అవర్ తర్వాత బుద్ధుడు వచ్చింది. బుద్ధుడు వచ్చిన తర్వాత నాకు సమస్యకు పరిష్కారం చెప్పాలంటే నీ సమస్య ఏంటి అని అడిగింది. నేను చాలా ప్రయత్నం చేస్తున్నా మారదామని ట్రై చేస్తున్నా కానీ నాకు ఈ సొసైటీ అంతా నాకు మారదిస్తుంది. ఏం చేస్తున్నది? పొద్దున్న లేస్తే మందు తాగడానికి ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడికి పోతే దోస్తులు కనిపిస్తున్నారు, దావతు పిలుస్తున్నారే పోకపోయినా అనుకో ఒకడే మొత్తం లాగా తయారు చేస్తున్నాడు అని చెప్పేసి ఇంతకుముందు తాగలేదా అంటున్నాడు. ఈ సొసైటీ నుంచి నేను మందును దూరం చేసుకోవాలనుకుంటున్నాను, నా వల్ల అయితే లేదు అంటే బుద్ధుడు మనకి అర్ధగంట వచ్చినాక నువ్వు ఇప్పటిదాకా ఏం చేసినావు, ఇప్పటిదాకా ఇంతకు ముందే రావచ్చు కదా అని అర్ధగంటకి ఎక్కువ అయిపోయింది అని. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే అంటే లోపల నన్ను ఒక చెట్టు దొరకబట్టింది అని అంటే లోపల నన్ను ఒక చెట్టు దొరకబట్టుకున్నదా నన్ను రానియలేదు అంటే చెట్టు దొరకబట్టుకోవడం ఏంది అని చెట్టు దొరకబట్టుకోవడం ఉందేమేంటి? చెట్టు నీకు పట్టుకుంటుందా? చెట్టు నీకు పట్టుకోదు కదా. చెట్టు నువ్వు వినిపించుకొని రావచ్చు కదా. నీకు చెట్టు అక్కడ పోయిన ఉంటే ఇంకా పట్టుకుని ఉంటున్నావు, అది నేనేం దొరకబట్టదు, చేసి పెట్టుకొని నువ్వు రావచ్చు కదా అని చెప్పేసి అని ఈ వ్యక్తి బుద్ధుని అన్నాడు. అతనేమన్నాడంటే వీళ్ళందరి వ్యక్తులు అయితే నీకు పట్టుకొని లేరు కదా, నువ్వు కూడా దాని నుంచి నీ అంతా నువ్వు బయట కావచ్చు కదా, నువ్వు దాని నుంచి బయట కావచ్చు